మనీ హీస్ట్ లో చూపించినట్టే ఫ్రాన్స్ లో ఒక మ్యూజియం లో చాలా పెద్ద రాబరీ జరిగింది మచ్చా. ఇక్కడ ఆల్మోస్ట్ 88 మిలియన్ యూరోస్ వర్త్ క్రౌన్స్ అయితే లేపేశారు. ఇది చేసింది జస్ట్ 7 minutes లోనే వాళ్ళు చేశారు. ఎట్లా చేశారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఈ మ్యూజియం ఎంట్రన్స్ చూస్తే దీని ఎంట్రన్స్ లో సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుంది అని జనాలు ఎక్కువ ఉంటారు. కానీ ఈ మ్యూజియం లో ఒక బ్లైండ్ స్పాట్ ఉంది. అది ఫ్రంట్ సైడ్ కాకుండా రివర్ సైడ్ ఉంటది అనమాట. దాన్నే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ఏం చేసిరు అని చెప్పేసి అంటే, రాబరీ అవ్వక 10 minutes ముందు ఒక లిఫ్ట్ మౌంటెడ్ ట్రక్ ని తీసుకొచ్చి ఈ బ్లైండ్ స్పాట్ ఉన్న లొకేషన్ దగ్గర ఒక విండో ఉంటుంది, దాని పక్కనే పార్క్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏముందంటే ఈ ట్రక్ ని వాళ్ళు 10th October రోజు రాబ్ చేసిరు అని చెప్పేసి ఉంది, కానీ ఆఫీషియల్ గా అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. అయితే ఈ ట్రక్ నుంచి వీళ్ళు మొత్తం 4 members దాన్ని లాడర్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ వేలో దాని మీదకి ఎక్కి యాంగిల్ గ్రైండర్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఆ విండోని బ్రేక్ చేసి లోపల ఎంటర్ అయ్యి ఆ జ్యువెలరీ ప్రొటెక్టర్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా ఈ యాంగిల్ గ్రైండర్స్ తో వాళ్ళు కట్ చేసి వాటిని అయితే రాబ్ చేసారు. మొత్తం 7 to 8 జ్యువెల్స్ అయితే వాళ్ళు తీసేసుకున్నారంట. అండ్ వాటిలో నెపోలియన్ వైఫ్ కి సంబంధించిన జ్యువెలరీ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఎంత ప్రొఫెషనలిజం చూపించారంటే ఇక్కడ మొత్తం రాబరీ చేయడానికి 7 minutes మచ్చా. అండ్ బిల్డింగ్ లోపల వాళ్ళు జస్ట్ 4 minutes ఉన్నారు. సో నాకు తెలిసి వాళ్ళు ముందే చాలా గట్టిగానే ప్రాక్టీస్ చేసి ఉంటారు. అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి గట్టిగానే ఎవరో ఇచ్చుంటారు. ఎందుకంటే లోపల ఈ ఏరియాలో ఉన్న సెక్యూరిటీ అలారం ఏదైతే ఉంటుందో ఇది కొన్ని రోజుల ముందు పాడైందంట. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎట్లా వెళ్ళిందో ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ జ్యువెలరీ తీయడం స్టార్ట్ చేశారో అప్పుడైతే అలారం అయితే వచ్చింది, కానీ సెక్యూరిటీ నోటిఫై అయ్యి అందరిని ఎవాక్యుయేట్ చేసి పోలీస్ వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు కింద పెట్టుకున్న 2 బైకుల మీద వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఆ ట్రక్ ని ఫైర్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకి అది కుదరలేదు. ఎంతో ప్రెసిషన్ అండ్ ప్లానింగ్ ఉంటే తప్ప ఈ రేంజ్ లో ఎగ్జిక్యూట్ చేయలేరు అనమాట. ఇప్పుడు ఫ్రాన్స్ మొత్తం హై అలర్ట్ లో ఉంది వాళ్ళని పట్టుకోవడానికి. ఇప్పుడు వరకు వాళ్ళు దొరకలేదు. ఇది మ్యూజియం లో జరిగిన ఫస్ట్ రాబరీ అయితే కాదు. 1911 లో మోనాలిసా పెయింటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రాబ్ చేసిండు. ఒక ఇటాలియన్ అతను క్రూ లాగా లోపలికి వచ్చి ఆ పెయింటింగ్ ని రాబ్ చేసి 2 years తను దొరకలే మధ్య. తర్వాత దాన్ని రీడింగ్ చేస్తా ఉంటే అప్పుడు దొరికిండు అనమాట. అండ్ అడిగితే ఎందుకు చేసినావు అని అడిగితే ప్యాట్రియాటిక్ రీజన్స్ వల్ల నేను చేసిన అని చెప్పేసి చెప్పిండు. అప్పటి వరకు మోనాలిసా పెయింటింగ్ అంత ఫేమస్ కాదు, కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే అయిందో దాని తర్వాత అది గ్లోబల్ గా ఒక ఐకానిక్ పెయింటింగ్ లాగా మారింది అనమాట. అప్పుడైతే వాడు దొరికిండు. మరి ఇప్పుడు వీళ్ళు దొరుకుతారో లేదా చూడాలి. మీరేమనుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, బాయ్.